హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. అందులో భాగంగా ఈరోజు డే 80 అంటే 79 వీడియోస్ కంప్లీటెడ్ అయిపోయినాయి. ఆ 79 వీడియోస్ మీరు డే 1 నుండి చూడాలి అనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే మీకు ఇక్కడ 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్సే ఇంకో 4 ఉంటాయి. డే 10 అని, డే 30 అని, డే 50 అని, డే 70 అని. సో వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి ఆ వీడియోస్ చూడవచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 79 డే 81 అంటే ప్రెజెంట్ ఈరోజు వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో అనేది ఎండింగ్లో ఉంటుంది. అక్కడ నుండి ఆ వీడియోస్ చూడవచ్చు. ఈ విధంగా ప్రతి వీడియోలోనూ ఉంటుంది. సరేనా? ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 80. సో ఈరోజు నుండి మన వీడియోస్కి ఒక స్పెషాలిటీ. అదేమంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లోని 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఒక వీడియో అనమాట. ఈరోజు డే 80 ఫస్ట్ చేయబోయే వీడియో కాబట్టి ఇది రియల్ నెంబర్స్. ఫస్ట్ చాప్టర్ ఉంది కదా మనకి, రియల్ నెంబర్స్లో అడగడానికి ఛాన్స్ ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్. మనకి రియల్ నెంబర్స్లో మొత్తం 3 వీడియోస్ చేశాను. డే 1, డే 1, డే 2, డే 3. సో 3 వీడియోస్ ఉన్నాయి. వాటిల్లో 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 1 మార్క్ ప్రాబ్లం. ఒక 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఎవ్రీడే ఒక్కొక్క చాప్టర్ నుండి 10 ప్రాబ్లమ్స్ మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. అదే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వీటినే ప్రాక్టీస్ చేయండి, సరిపోద్ది. ఇంకా ఇక్కడికి వస్తే చూడండి, ఈ రియల్ నెంబర్స్లో మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉండేవి 2 8 మార్క్స్లో ఒకటి, 1 మార్క్లో ఒకటి. 8 మార్క్స్ ఆల్రెడీ చెప్పేసా కాబట్టి ఈ ప్రాబ్లం లేదు. 1 మార్క్స్ ఇప్పుడు చెప్దాం. ఇందులో ఒక 10 మోడల్స్ రాశా. వీటిలాగా ఇంకొన్ని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇవి మేజర్, ఎక్కువగా అడగడానికి ఉండే ఛాన్సెస్. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చి డెఫినేషన్. ఫండమెంటల్ థియరం డెఫినేషన్ అడుగుతాను. సో ఇది రాయాలి. ఏం ఫండమెంటల్ థియరం అంటే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్యాక్టరైజ్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అంటే ఒక నెంబర్ని, ఏ నెంబర్ అయినా కానివ్వండి, దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కనుక్కుంటాం. ఇక్కడ ఉన్నాయి అలాంటివి కనుక్కునేది కూడా. ఓకేనా? ఇది డెఫినేషన్. అలా కనుక్కునే ఫ్యాక్టర్స్ యూనిక్గా ఉంటుంది. యూనిక్ ఆ ప్యాటర్న్ అనేది ఆ నెంబర్కి మాత్రమే రాయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే నెంబర్ ఉంది. కాంపోజిట్ నెంబర్లో 4 ఒక ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్. దాన్ని ప్రైమ్ నెంబర్గా రాయాలి అనుకుంటే, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయాలంటే 2 into 2గా మాత్రమే రాయగలరు. ఇంకో చాయిస్ ఉందా? పోనీ ఇలా 2 into 2తో ఇంకో నెంబర్ని రాయగలమా? సార్ రాయగలం కదా సార్, 8 అంటారు చాలామంది. రాయొచ్చు, కానీ అక్కడ 2ని 3 times రాయాలి. ఇక్కడ 2ని 2 times రాసి ఒక్క 4 మాత్రమే వస్తుంది, వేరేది వచ్చే ఛాన్సే లేదు. అలాంటి వాటిని యూనిక్ ప్యాటర్న్స్ అంటాం. ఓకేనా? ఇది ఆ డెఫినేషన్లో ఉండే మీనింగ్. మీరు డెఫినేషన్ బాగా నేర్చుకునేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. బట్ నేను మీనింగ్ కూడా మీకు అర్థం కావాలి కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదన్నా తీసుకోండి, 10 తీసుకున్నామని అనుకోండి. 10 ఇక్కడ చెప్పారు చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో దీన్ని 2 5s రాస్తాం. సో 2 5s యూజ్ చేసి ఇంకో నెంబర్ రాయగలమా? ఇంకొక నెంబర్ తెచ్చి యాడ్ చేసుకుంటే ఇంకో నెంబర్ ఫామ్ అవుతుంది. కానీ ఇంకా ఏ నెంబర్ని కూడా 2 into 5 అని ఈ రెండింటిని మాత్రం యూజ్ చేసి, అది 1 time మాత్రమే యూజ్ చేసి రాయలేము. 10 ఇంకెలా కూడా రాయలేము. రాసినా సరే ఆ 2 ప్రైమ్ నెంబర్స్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10ని మనం 1 10s రాయొచ్చు, కానీ ఇక్కడ 10 అనేది కాంపోజిట్ అవుతుంది, 1 అనేది నెయిదర్ కాంపోజిట్ నెయిదర్ ప్రైమ్. ఓకేనా? ఇదన్నమాట అక్కడ ఉండే లాజిక్. ఇది తెలిస్తే చాలు.
సరే, ఇంకా ఈ డెఫినేషన్ బాగా నేర్చుకోండి. ఇంకా సెకండ్ క్వశ్చన్, ఈ సెకండ్ క్వశ్చను మీకు తెలియాలంటే ఈ ఫార్ములా వచ్చి ఉంటుంది. ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. అంటే 2 నెంబర్స్కి ఎల్సిఎము హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ ఎంత అవుతుందంటే ఆ 2 నెంబర్స్ ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఫార్ములా. దీని మీద కూడా మనం ఒక వీడియో చేసి ఉన్నాం, డే 3లో ఉంటుంది. ఓకేనా? సో దీని నుంచి బాగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు దీని నుంచే దీన్ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఈ ఫార్ములా అనేది 2 నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఎక్కువ నెంబర్స్ ఉంటే యూజ్ చేయకూడదు. ఓన్లీ ఫర్ 2 నెంబర్స్. సరే, ఇంక ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. అంటే ఇక్కడ చూడండి, దీనిలో ఈ ఎల్సిఎం వాల్యూ ఎంత అన్నాడు? ఏ ఇంటూ బి అంట. ఓకేనా? సో ఈ రెండు నాట్ ఈక్వల్ టు ఇక్కడ చెప్పండి. ఓకే, హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు. హెచ్సిఎఫ్ మనకు కావాలి, ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో ఇది ఇంటూ కదా, ఆ పక్కకు పోతే బైలోకి పోతుంది, అంతేనా? సో నేను ఇక్కడ తుడిపేసి ఇక్కడ బైలో పెట్టామే అనుకోండి, సేమ్ నెంబరే కదా, కాబట్టి క్యాన్సిలేషన్ బి ఏమొస్తుంది? 1 వస్తుంది. సో దీని వాల్యూ అంతా 1. ఈ విధంగా దాన్ని కనుక్కోండి. క్లియర్? నెక్స్ట్ ఈ సెకండ్ ప్రాబ్లం. ఓకేనా? థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే మరి. ఏమంటే ఇక్కడ 2 నెంబర్స్ చెప్పారు. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా 20 ఈజ్ ఈక్వల్ టు 2 అని, ఎల్సిఎం ఆఫ్ ఏ కామా 20 ఈజ్ ఈక్వల్ టు 60 అని. సో ఇక్కడికి తెచ్చి దీనిలో రాద్దాం. సో ఇక్కడ చూస్తే ఎల్సిఎం ఆఫ్ సెకండ్ ఓకే కదా, థర్డ్ వన్ చూడు. ఎల్సిఎం ఆఫ్ ఏ కామా 20 హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా 20 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బిలో ఏ వాల్యూ మనకు తెలియదు. ఓకేనా? బట్ బి వాల్యూ మనకు తెలుసు. చూడండి, ఏకి తెలియదు ఫస్ట్ వాల్యూ, కానీ బి వాల్యూ తెలుసు కదా, 20. సో బి వాల్యూ ఎంత? 20. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 60 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా 20 ఎంత? ఇక్కడ ఇచ్చాడు. ఎంత? 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 20. మనకి ఏ మాత్రమే కదా కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 20 ఈ సైడ్ వస్తే 60 ఇంటూ 2 బై 20. 21 జా 23 జా 3 2 జా 6. అంటే 6 ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 6. ఇది మనకి చూడండి 6. ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు ఎగ్జామ్లో ఈ ఆన్సర్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా రాయొచ్చు. ఎక్కడి నుండి చూడండి, ఈ ఫార్ములా రాసి ఇక్కడ నుండి ఇక్కడ దాకా థర్డ్ దానికి రాయొచ్చు. సెకండ్ దానికి ఇక్కడ నుండి ఇక్కడ దాకా రాయొచ్చు. లేదు జస్ట్ ఆన్సర్ ఒకటే కూడా పెట్టచ్చు. క్వశ్చన్ మెన్షన్ చేసి పెట్టాలి. ఈ 1 మార్కులో మీరు క్వశ్చన్ నెంబర్ రాసి పక్కన ఆన్సర్ అని పెట్టి ఈ 1 పెట్టారు. జస్ట్ ఆన్సర్ మాత్రం రాస్తామండి. అంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు సెకండ్ దానికి నేను ఆన్సర్ రాస్తా ఉంటాను. ఆన్సర్ సెకండ్ 1 ఆన్సర్ ఎంత? 1. థర్డ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇది డైరెక్ట్గా రాసేస్తే మీకు మార్కులు పడే ఛాన్సెస్ ఉంది, కట్ అయిపోయేదానికి ఉంది. అలా కాకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ కొంచెం తక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పుడు రాయండి. ఎప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉండదో అది చెప్తా చూడండి. దాని అనుకూలంగా కూడా ఒక బిట్ ఉంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేనిది ఎప్పుడంటే ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు. 7th ప్రాబ్లం చూశానంటే నేను ఆప్షన్స్ పెట్టండి. సో ఈ మరి ఆప్షన్స్ పెట్టినప్పుడు మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు, జస్ట్ ఇలా రాస్తే చాలు. ఓకేనా? దీనికి 7th క్వశ్చన్ వేసి ఆన్సర్ వేసి ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ పెట్టేయచ్చు. బట్ దీనికి మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత ఇది ఇవ్వండి, లేదా ముందు ఇక్కడ నేను రాస్తాను చూడండి, ఒకసారి రఫ్ చేసి మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఎందుకంటే ఈ బిట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏం ఆన్సర్ రాయాలని. కొంతమంది మొత్తం రాస్తారు, కొంతమంది తప్పు రాస్తారు అందులో. సో ఇప్పుడు నేను దీనికి ఆన్సర్ రాయాలి అనుకుంటా. కాబట్టి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ 6 అని పెట్టి ఇది రాయొచ్చు కింద. ఓకేనా? ఎందుకంటే ఒకవేళ ఇది పెట్టి ఇది వరకు చూసిన టిక్ పట్టే పడవచ్చు, లేదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఇబ్బంది లేదు. ఓకేనా? ఇది చివరిలో పెట్టి లాస్ట్లో ఏ ఈజ్ ఈక్వల్ 6 పెట్టినా ఇబ్బంది లేదు.
కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చూడండి మ్యాక్సిమం. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. క్లియర్? ఓకే. ఇప్పుడు ఫోర్త్ దానికి చూద్దాం. ఫోర్త్ దానికి చూడండి క్వశ్చన్ ఏమి, ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఆఫ్ 12, 21, 15. సో ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. 2 నెంబర్స్ ఇస్తే హ్యాపీగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తా కనుక్కుంటాం. ఏదో ఒకటి మిస్ చేసి ఉంటాడు. ఇక్కడ ఏమి హెచ్సిఎఫ్ చెప్పాలా, ఎల్సిఎం చెప్పాలా, రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే 3 వాల్యూస్ కొంచెం జాగ్రత్తగా చేస్తాం. ఎలా అనేది చూడండి. నేను అంతా ఇక్కడ చేత్తో రఫ్ చేస్తే మీకు చెప్తాను. సో దీనికి ఇప్పుడు నేను ఫోర్త్ దానికి ఆన్సర్ రాస్తాను. ఎలా రాస్తా చూడండి. ఫోర్త్ క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ వేసి దీనికి ఆన్సర్ వాళ్ళు కనుక్కునే ముందు ఇక్కడ ఏమి 12కి ప్రైమ్ నెంబర్స్ రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 6 12, 2 3 సో 2 × 2 × 3 ఇలా రాస్తాం. నెక్స్ట్ 21ని 2 టేబుల్తో పోదు, 3 టేబుల్, 3 7s 7 1s. సో ఇది కూడా 3 1s. సో ఎంత రావచ్చు 21ని 3 × 7. నెక్స్ట్ 15ని 3 5s. ఇప్పుడు ఒక నిమిషం చూడండి. కామన్గా ఏముంది? కామన్గా ప్రతి దానిలోనూ 3 అనేది ఉంది. కామన్గా ఏముంది? 3 అనేది ఉంది. సో అది హెచ్సిఎఫ్. ఫస్ట్ అడిగింది హెచ్సిఎఫే కదా, కాబట్టి హెచ్సిఎఫ్ రాద్దాం. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 అంతే. ఎల్సిఎం ఎలా రాస్తాం? ఇక్కడ రాసిన ఈ 3ని రాసి, హెచ్సిఎఫ్లో రాసిన 3ని రాసి, ఇక్కడ అండర్లైన్ చేయకుండా ఏ నెంబర్స్ అయితే వదులుంటామో అవన్నీ రాసేయాలి. సో ఇక్కడ 3లు మాత్రం చేసాం. ఎందుకు 3 చేసామంటే అన్నిట్లోనూ ఒక్క 3 ఉంది కాబట్టి ఒక 3కి అండర్లైన్ చేసాము. ఆ ఒక్క 3నే హెచ్సిఎఫ్ అవుతుంది. అన్నిట్లో కామన్గా ఉండాలి. ఓకే. ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఆ కామన్గా ఉండే 3 రాసాం. రిమైనింగ్ 2, ఇంకో 2, 7 × 5. సో ఇవంతా మల్టిప్లై చేయాలి. జాగ్రత్తగా చేద్దాం. 3 2s 6, 6 2s 12, 12 5s 60, 6 7s 42, పక్కన 0. ఇలా హ్యాపీగా మనం చేసుకోవచ్చు. ఎంత వచ్చింది ఎల్సిఎం? 420. 42 కాదు, సారీ 420. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ ఆన్సర్ నేను ఏం రాయలే. ఎందుకో సింగిల్ స్టెప్లా చెప్పే ఆన్సర్ కాదు ఇది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ 2 అడిగాడు కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఇంతకుముందు దానికైతే సింగిల్ వాల్యూ కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ పక్కన రాసేసాం. ఓకేనా? ఇది మీకు తెలియాలన్న ఉద్దేశంతోనే నేను స్టెప్ నీట్గా రాసి మీకు చెప్పేది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి రాయాలి. క్లియర్? సరే నోట్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు మీరు నోట్ చేసుకుంటా వచ్చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ తుడిపేస్తా అంట. ఒకవేళ తుడిపేసి ఉంటే వీడియో వెనక్కి తీసుకొని వెళ్ళి నీట్గా ఆన్సర్ రాసుకో. క్లియర్? సరే ఇంకా ఇది రఫ్ చేస్తా చూడండి. రఫ్ చేసి నెక్స్ట్ అది 5th. సో దీని ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ నోట్ చేసుకుంటా. హెచ్సిఎఫ్ ఎంత? 3 వచ్చింది. ఎల్సిఎం వచ్చి 420. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి 5th one. ఏ యూనిక్ డిజిట్ ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ 6 power n. n ఈస్ ఏ నేచురల్ నెంబర్. సో 5th దానికి ఆన్సర్ చూడండి. సో ప్రోడక్ట్ ఆఫ్ 6 power n. సో n ప్లేస్లో నేచురల్ నెంబర్ ఏదన్నా ఒక వాల్యూ పెట్టండి. నేచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 6 power 1 ఎంత? 6. నెక్స్ట్ 6 power 2 అంటే 6 స్క్వేర్ ఎంత? 36. నెక్స్ట్ 6 cube ఎంత? 216. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డిజిట్ 6గానే వస్తుంది కాబట్టి యూనిట్ డిజిట్ దేర్ఫోర్ యూనిట్ డిజిట్ ఈజ్ 6. ఇది ఆన్సర్. ఇక్కడ కావాలంటే రాసుకోవచ్చు 6. చూసారా ఎంత సింపుల్గా ఉందా? ఇక్కడ కూడా రాసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫిల్లింగ్ ది బ్లాంక్స్ టైప్లో రాసి ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ 6th one చూడండి. సో ఇంతకుముందు చెప్పా కదా, డెఫినేషన్లో చెప్పాను చూడండి. ఏ కాంపోజిట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్.
సో ఇక్కడ కూడా మనం చేసాము, బట్ నేను అక్కడ మెన్షన్ చేయలేదు. HCF LCM ఆడ కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో చెప్పలేదు. ఇక చూడండి, ఇప్పుడు ఇది ఎక్స్ప్రెస్ 153 యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో మనం ఏం చేస్తామంటే 6th వన్కి ఆన్సరు 153కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. 2 టేబుల్లో పోదు, 3 టేబుల్. 3 5s are 3 1s, మళ్ళీ 3తో 3 1s are 3, 5లో 3 సపరేట్ అయితే 2, 21 7s. సో 17 ప్రైమ్ నెంబర్ కదా. సో 153 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 × 7. సో దీన్ని షార్ట్ ఫామ్లో ఎట్లా రాస్తామంటే 3 స్క్వేర్ × 7. ఇది ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ రాయాలి అనుకుంటే 3 స్క్వేర్ × 7 ఇది ఆన్సర్. ఓకేనా. నోట్ చేసుకోండి, ఈ రెండు రఫ్ చేసేస్తా. ఓకేనా, రఫ్ చేస్తా. ఇప్పుడు 7th వన్ ఇంతకుముందు చెప్పా కదా, ఏనా బీనా సీనా అని. సో ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్, ఇఫ్ ఏ ఈస్ ఎనీ నేచురల్ నెంబర్, ఏ అనేది ఎన్ అనేది ఎనీ నేచురల్ నెంబర్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎండ్స్ విత్ 0. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్లో ఎన్ వాల్యూ ఎనీ నేచురల్ నెంబర్ పెడితే లాస్ట్ డిజిట్ 0 అవ్వాలన్నమాట. లాస్ట్ డిజిట్ ఏ టేబుల్లో 0 వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఏ టేబుల్లో వస్తుంది? 10 టేబుల్లో ఖచ్చితంగా వస్తుంది. ఇంకే టేబుల్లో అయిన నెంబర్ మాత్రం 10 వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ప్రతి టేబుల్లోనూ మీరు చూస్తే 2 టేబుల్లో వస్తుంది, 2 5s are 2 10s are. 3 టేబుల్లో వస్తుంది, 3 10s are. 4 టేబుల్లో వస్తుంది, 4 5s are 20, 4 10s are 40. 5 టేబుల్లో వస్తుంది ఆల్టర్నేటివ్గా. 6 టేబుల్లో ఇలా ప్రతి దానిలోనే వస్తుంది. బట్ 10 దానిలో అయితే ప్రతి వాల్యూకి వస్తుంది. ఓకేనా. 2 టేబుల్లో అయితే 2 times లాస్ట్లో 0. ఒకసారి టేబుల్ రాసి చూశారంటే మీకే తెలుస్తుంది. అయితే 10కి మాత్రం ప్రతి నెంబరు ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0నే అవుతుంది. సో వీటిల్లో ఏదైతే 10 వాల్యూ వస్తుందో అదే ఆన్సర్. చూడండి, 2 3s are 6 కాబట్టి కాదు. 4 3s are 12 కాబట్టి కాదు. ఇక్కడ 2 5s are 10. సో ఇదే ఆన్సర్, సి. సో ఆన్సర్ ఏం రాస్తాం 7th దానికి? సి. ఇంకొకటి కూడా చెప్తా చూడండి, ఇక్కడ రాయలేదు బిట్టు, బట్ నేను చెప్పాలనుకుంటాను ఏమంటే టర్మినేటింగ్ డెసిమల్ డినామినేటర్స్ ఎప్పుడు కూడా ఇదే ఫామ్. టర్మినేటింగ్ డెసిమల్స్ డినామినేటర్ ఫామ్ ఇది ఏమవుతుంది? 2 × 5 హోల్ పవర్ n లేదా 2 పవర్ m × 5 పవర్ n. ఈ బిట్టు ఒకప్పుడు నింది, ప్రెజెంట్ ఇప్పుడు లేదు. అయినా సరే మీకు చెప్తే మంచిది, ఒకవేళ అడిగితే రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దీని నుంచే ఇది వచ్చింది, దీని నుంచి ఇది తయారు చేయడం జరిగింది. అప్పుడు ఇది కావాలంటే ఇది తెలిసి ఉండాలి కదా. ఆ లాజిక్తో మీకు ఇది చెప్పిన, ఇంకేం లేదు. ఓకే. నెక్స్ట్ 8th వన్ చూడండి, క్లాసిఫైయింగ్ √3 √4 π, 2.43 ఇన్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్. అంటే ఆన్సర్స్ రాయాలి, ఏం లేదు. జస్ట్ 8th దానికి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ వన్ రేషనల్ నెంబర్ కదా, రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ రాయాలి. ఏమి √3 అంటే దాన్ని ఏం చేయలేం కదా. సో అది ఇర్రేషనల్ నెంబర్. అంటే రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉండేవన్నమాట. సో ఇది రూట్ ఆఫ్ నెంబర్ కాబట్టి ఇది p/q ఫామ్లో ఉండదు, స్క్వేర్ రూట్ కాబట్టి వదిలే. నెక్స్ట్ ఏమి √4 అంటే మీకు తెలుసు ఎంత, 2 అని. √4 వాల్యూ ఎంత, 2 అంటే p/q ఫామ్. సో ఇది రేషనల్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వన్ కాదు, 4th వన్ 2.43. ఇది ఎందుకు అంటే ఈ డెసిమల్ టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్సే. మనకి డెసిమల్స్ 3 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ టర్మినేటింగ్ డెసిమల్, ఇది రేషనల్ నెంబర్. సెకండ్ది
నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అదేమి అంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2.3 బార్ ఇలా బార్ పెట్టుంది. సో దాన్ని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటారు. ఇవి ఏ టైప్ కిందకు వస్తుంది అంటే ఇర్రేషనల్ నెంబర్స్ కిందకు వస్తుంది. ఇది ఇవ్వలేదు అయినా సరే మీకు చెప్తాను. మూడో టైప్ వచ్చి నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ లేదా నాన్ రిపీటింగ్. అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, ఇది ఎండు కాదు అలా అని రిపీట్ కాదు, ఎలాగంటే అలా వస్తూనే పోతూ ఉంటుంది. వీటిని నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అంటాము, లేదా నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంటాం. సో ఇవంతా కూడా ఇర్రేషనల్ ఫామ్లో. ఓకేనా, ఇది డెసిమల్స్ గురించి. నెక్స్ట్ సెకండ్ వన్ ఇర్రేషనల్ నెంబర్ రాద్దాం. అంటే మీకు ఇండైరెక్ట్గా ఇక్కడ ఉండే 10 బిట్సే కాదు మన దగ్గర, ఇంకొక 2, 3 ఒక్కొక్కసారి 5 అలా ఎగస్ట్రా వస్తుంది. మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మేజర్గా అడిగేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను రాసిన. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో ఉండనివి. అంటే ఏమని స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్స్. తర్వాత పై వాల్యూ ఎప్పుడు కూడా ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్, పై వాల్యూని మనము 2 రకాలుగా రాస్తాం. ఒకటి 22/7, ఇంకోటి 3.14 ఇలా రాస్తాం పై వాల్యూ. అవునా, ఇంతకాలం మనం వీడియోస్లో చూసుంటారు పై వాల్యూలు. సో సార్ ఇక్కడ ఆగిపోయింది అది కదా సార్ డెసిమలు, అప్పుడు ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, సో దీనిలో రాయొచ్చు కదా అంటారు. తప్పది. ఎందుకంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సింపుల్గా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, అంతేకాని ఇక్కడికి ఆగిపోయిందని నేను మీనింగ్ కాదు. ఇది ఈ పై వాల్యూ వచ్చి ఏమవుతుందంటే ఇదండి ఈ టైప్లో ఉంటుంది, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ లేదా నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్. సో ఇలా ఆగదు, ఆ డెసిమల్స్ పోతూ ఉంటుంది. కానీ అంత పెద్దది తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయలేం కాబట్టి మనకి టెక్స్ట్ బుక్లో సింపుల్గా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకోవాలనే రూల్ కూడా ఉంది కాబట్టి దాని ప్రకారం పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకో, అంతేకాని ఇది కాదు. ఓకేనా. ఇంకొంతమంది అనుకుంటారు P/Q ఫామ్ ఉంది కదా సార్, రేషనల్ నెంబర్గా రాయొచ్చు కదా అని. P/Q ఫామ్లో ఉంది, బట్ డెసిమల్గా మార్చినప్పుడు ఈ ఫామ్లోకి మారిపోతాను. అందువల్ల దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఓకేనా, దేన్ని పైని. క్లియర్. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం. సో 9th ప్రాబ్లం కొంచెం డిఫరెంట్, ఈ 2 నోట్ చేసుకోండి. ఓకే, 9thది కొంచెం డిఫరెంట్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాడంటే 9th వన్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ A, B written as A is equal to PQQ. బాగా అబ్జర్వ్ చేయండి, A is equal to PQQ and B is equal to PQQ where PQ are prime numbers, then HCF కనుక్కో. నార్మల్గా నెంబర్స్ అయితే ఇంతకు ముందు మనము 4th ప్రాబ్లంలో ఏ విధంగా అయితే కనుక్కున్నామో ఆ విధంగా కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఒక్కసారి 9th ప్రాబ్లం రాసుకుంటే A is equal to PQQ, B is equal to PQQ. సో HCF ఎలా కనుక్కుంటాం చెప్తా చూడండి. HCF ఆఫ్ A, B అని రాసుకొని ఎలా, ఇక్కడ మీకు ఏం చెప్పాను 4th దానిలో 3, 3లోనూ కామన్గా ఉన్నింది 3, అది HCF అన్న. సో ఇక్కడ 2ట్లోనూ కామన్గా P అనేది ఉంది. అయితే ఎన్ని పీలు కామన్గా ఉంది, ఇక్కడేమో పీలు 3 ఉంటే ఇక్కడ 1 ఉంది, అంటే ఒక్క P మాత్రమే కామన్గా ఉంది. ఒక్క P మాత్రమే కామన్గా ఉంది కాబట్టి 1P రాస్తాం. నెక్స్ట్ Q చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో కామన్ క్యూస్ ఎన్ని ఉన్నట్టు 1 ఉన్నట్టు కాబట్టి 1. సో HCF A, B ఈజ్ ఈక్వల్ టు PQ, ఇది HCF. ఓకేనా. దీంతోపాటు ఎల్సిఎం కూడా చెప్తా. ఈ ప్రాబ్లంలో ఎల్సిఎం అడగలేదు, బట్ నేను చెప్తాను ఎందుకంటే మీరు నేర్చుకోవాలి.
ఒకవేళ ఎల్సిఎం అడిగితే ఎలా చేస్తారు అది కూడా తెలియాలి కదా. సో ఇక్కడైతే లీస్ట్ చూసాం. ఇప్పుడు హైట్ ఎక్కువ చూద్దాం, అంటే హైయెస్ట్. ఇక్కడ పి కామన్గా ఉంది, కానీ హైయెస్ట్ ఎంత ఉంది? 3 కదా, కాబట్టి పి క్యూబ్. అదే మరి క్యూబ్ కూడా ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 క్యూబ్. ఇంతకుముందు నెంబర్ ఒకసారి చెప్తా చూడండి. 12ని ఎట్ట రాసుకున్నాం? 2 × 2 × 3 21ని 3 5 3 7 3 5. సో దీనిలో కామన్గా ఉండేది హెచ్సిఎఫ్, కామన్గా ఉండేది ప్లస్ రిమైనింగ్ కూడా ఎల్సిఎంలోకి వస్తుంది, అవునా? సో ఇక్కడ ఒక పి కామన్గా ఉంది కాబట్టి హెచ్సిఎఫ్లో ఉంది, అది వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. దాంతోపాటు మిగిలిపోయిన 2 పీస్ ఉంటాయి కదా, ఇక్కడ 2 పీస్ పీ స్క్వేర్ 2 పీలు మిగిలిపోయినాయి కదా, మొత్తం కలిపి 3pగా వచ్చింది. ఇది అక్కడ ఉండే లాజిక్, మీకు తెలిసి పెట్టుకోండి. ఒకవేళ ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం చేయొచ్చు, హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ చేయొచ్చు. క్లియర్? 9th కూడా అయిపోయింది. నెక్స్ట్ 10th వన్. ఇఫ్ పి ఈస్ ఏ ప్రైమ్ నెంబర్, పి డివైస్ ఏ స్క్వేర్, దెన్ పి ఆల్సో డివైస్. ఎక్కడన్నా చూసినట్టుందా? ఒక్కసారి ఆలోచించండి. గుర్తొచ్చిందా? మనం 8 మార్క్స్ √2 కానీ √3 √5 ఈ ప్రాబ్లం చేసేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్లో రాస్తాం పి గురించి. సో అక్కడున్న ఈ సెంటెన్సే. సో దాని ప్రకారం అంటే అంత పెద్ద ప్రాబ్లమ్స్లో డే 1లో ఉంటుంది చూడండి, అంత పెద్ద ఆన్సర్ 8 మార్క్స్ క్వశ్చన్లో ఒక్క లైన్లో ఉన్న ఆన్సర్ని తీసుకొని వచ్చి ఒక బిట్గా తయారు చేసి ఆ కోసం ఒక్కోసారి ఇచ్చాడు ఇలాంటి బిట్ కూడా, అందువల్ల ఇది కూడా రాసింది. సో దీనికి ఆన్సర్ ఏమి? పి వస్తుంది. ఏమొస్తుంది? ఏ. పి కాదు, ఏ వస్తుంది. అంటే పి అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేసింది. మీకు అక్కడ ఏమొచ్చి ఉంటుంది అంటే నేను చెప్తా చూడండి. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాదు పి కదా. సో ఒక నెంబర్ తీసుకుందాం. అంతే, ఇదే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై 7. ఇలా ఏదో ఒక నెంబర్. ఇక్కడ 7 స్క్వేర్ డివైస్ బి స్క్వేర్, దెన్ 7 ఈజ్ ఆల్సో డివైస్ బి అని ప్రాబ్లంలో మనం రాసి ఉంటాం. కానీ ఇక్కడ ఏం చేశాడంటే ఆ 7 నెంబర్ బదులు పి పెట్టించాం, ఓకేనా? అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇచ్చాం. సో మనం నెంబర్ వేసేస్తాం చాలామంది, అందుకు నేను చెప్పేది. సో మన క్వశ్చన్ 1 మార్క్ బాగా ఇచ్చుంటారు ఈజీగానే, బట్ అక్కడ లాజిక్ని మీరు ఆలోచించాలి, సరేనా? సో ఈ 10 ప్రాబ్లమ్స్ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి, ఓకే? సరే, అంత నీట్గా నోట్ చేసుకోండి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ. సో చూశారు కదా, ఇదే విధంగా ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 80, అంటే ఇంకా 20 డేసే ఉన్నాయి. 3 వీక్స్ కూడా లేదు మీ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. కాబట్టి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సరే, దాంతోపాటు మీకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్గా అర్థమైంటే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.